క్లాస్ తీసుకున్న సంగతి కూడా గుర్తులేదు. ఉద్యోగం మాత్రం రామకోటయ్య గారి మూలంగా ఉద్యోగం ఇచ్చాం. అంటే ఆయన మీద ఉండేట్టుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఈ పాఠశాల స్థాపించి దాదాపు 80 సంవత్సరాలు దాటిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇప్పుడు మా మీద చాలా విమర్శలు ఉన్నాయి. ఈ పాఠశాలలో ఒక ఎకరం స్థలాన్ని సరస్వతి శిశు మందిరికి ఇచ్చేది కూడా నేనే. ఇవాళ సరస్వతి శిశు మందిరి కూడా దాదాపు 700 మంది విద్యార్థులతో తెలుగు మీడియం అయినప్పటికీ కూడా అదేదో తెలుగు అంటరానిది, తెలుగు మాట్లాడకూడదు, తెలుగు మాట్లాడితే ఫైన్లు వేస్తున్నటువంటి ఈ రోజుల్లో కూడా తెలుగు మీడియంతో చాలా చక్కగా అభివృద్ధి చెందుతుంది. వ్యవస్థ మీద ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుందనేటువంటిది ఉదాహరణగా చెప్తూ 3500 కోట్లు 3500 కోట్లు ఎడ్యుకేషన్ మీద మనం ఖర్చు పెడుతున్నాము. ఒక్క రూపాయి రెవెన్యూ లేదు ఆయన అన్న మాట నాకు ఇప్పటికీ అప్పటికీ జ్ఞాపకం. 3500 కోట్లు ఖర్చు పెడుతున్నటువంటి ఎడ్యుకేషన్ మీద, అంటే ఆ రోజుల్లో 30 సంవత్సరాల క్రితం ఒక్క రూపాయి రెవెన్యూ లేదని బాధపడుతున్నారు మన మినిస్టర్లు. ఎన్నికల్లో డబ్బు విచ్చలవిడిగా ప్రవహిస్తుంది, ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం. దీన్ని ఆపవలసింది ప్రజల నాయకులు అనేటువంటిది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ప్రశ్న. ప్రజలు దానికి స్పందించకపోతే మనం ఏం చేస్తామంటే ఇప్పుడు పంజాబ్ లాంటి రాష్ట్రం మనకంటే చాలా ముందుంది, అన్ని విధాల్లోనే ముందుంది. ఎందుకు కారణం తెలుసా? పంజాబ్లో సమాచారం బాగా తెలుసు, కనుక్కుంటారు, చెప్తారు, గవర్నమెంట్ చెప్తుంది. ఎంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు? వాళ్ళల్లో పోలం వెంకటరామరెడ్డి గారు అని ఒక ఆయన ముఖ్యమంత్రిగా చేశాడు, మా పాఠశాల పూర్వ విద్యార్థి. ఇది నేను సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. సాంబయ్య గారు లాంటి ఉపాధ్యాయులు ఉండబట్టే అటువంటి మేధావులు తయారయ్యారు. విషయం ఏంటంటే నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు. సాంబశివరావు గారు చివరిలో మాట్లాడతా చెప్తారేమో, చూద్దాం. మీరందరూ పిల్లలు ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వచ్చి వారు ఆ విధంగా ప్రత్యేకమైనటువంటి ఆసనం మీద ఆసనం కూర్చుంటుండగా ఆ జంటను ఇక్కడ చూస్తున్నాం. వారి గురించి పరిచయం. వారి తల్లిదండ్రులు పులి సీతారామయ్య, రోసమ్మ గార్ల ఇదే పాఠశాలలో విద్యార్థిగా ఉండి ఉపాధ్యాయులుగా ఈ ఎన్సిసి ఆఫీసర్గా పదవిని చేపట్టారు. ప్రధానోపాధ్యాయులుగా 1/7/2006 నుండి ఇప్పటి వరకు, అంటే 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. వీరికి ప్రత్యేకమైన అనుభవం ఏంటంటే హై స్కూల్ చదువుకు సర్చుకున్నామని చెప్తుంటారు. వారికి సంతాన అమ్మాయిలు, ఒక కుమారుడు, 2 అమ్మాయిలు టీచర్స్ గా, ఒకరు ఎంటెక్ పూర్తి చేసి యుఎస్ఏలో జాబ్ చేస్తున్నారు. క్లుప్తంగా వారి పరిచయం ఇది. ఇప్పుడు అంతయ్య గారు, వారి సోదరులు అందరూ కూడా గజమాలతో వారిని సత్కరించారు. రమేష్ బాబు గారు పూలమలంకరణ చేయవలసిందిగా కోరుతున్నాం. వారి సత్కరిస్తున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్ బాబు గారు అభినందనలు తెలియజేస్తున్నారు. పాఠశాల ఉపాధ్యాయులు రాఫ్ మాస్టర్ గారు, అన్నపూర్ణ గారు వారి దంపతుల్ని సత్కరిస్తున్నారు. వారు శ్రీ సీతమ్మ గారు,
పాఠశాల రికార్డు గారు, అలానే విద్యాధరి టీచర్ గారు, రామకోటేశ్వరరావు గారు, రిటైర్డ్ పీఈటీ గారు, రాజు పటాది వారి గురువులు తూనగుండ నరసింహారావు గారు, రిటైర్డ్ టీచర్, వారిని దుశ్శాలువతో ఇస్తున్నారు. వారి ఆశీస్సులు అందజేస్తున్నారు. సత్కరిస్తూ ఉన్నారు. గారు సత్కరిస్తున్నారు. బాబా పేషెంట్ కొంచెం సైడ్ అండి. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ముప్పాల ఎంఈఓ శ్రీ అంతయ్య గారు, రిటైర్డ్ లైబ్రరీ శ్రీ సుందరరావు గారు, పాఠశాల రిటైర్డ్ టీచర్ గారు, వారి గురువులు సత్యనపల్లి, ఆర్జేడి గుంటూరు. అతిథులంతా కూడా సాంబశివరావు గారు వారు ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్ళాలి తప్పనిసరిగా, ఎవరు వెళ్ళొద్దు. పోతులరయ్య గారు, నందిగం శ్రీ వెలుగూరు విజయ వెంకట లక్ష్మీనారాయణ గారు నూతన వస్త్రాన్ని సాంబశివరావు గారికి బహుకరిస్తున్నారు. ఆ ఉద్విగ్న క్షణాన్ని మనం గమనించవచ్చు. 30 ఏళ్ల వారి అనుబంధాన్ని మనం గమనించాలి. అదేవిధంగా మిత్రులు, అంతయ్య గారు, రిటైర్డ్ ఆర్సీ స్కూల్ హెడ్ మాస్టర్ గారు, వారు దుశ్శాలువతో సత్కరిస్తున్నారు. మిత్రులు వారు దుశ్శాలువతో సత్కరించారు. అదేవిధంగా టీటీ శ్రీనివాసరావు గారు, ముప్పాల హై స్కూల్, అదేవిధంగా వారి మిత్రులు టెలికాం డిఈ గారు జనార్దన్ రెడ్డి గారు, వారిని దుశ్శాలువతో సత్కరిస్తున్నారు. జయరాం రెడ్డి గారు, పాపారావు గారు, రిటైర్డ్ టీచర్, వారి గురువులు. లియోరాజు గారు మిత్రులు లియోరాజు గారు, బండి శ్రీనివాసరావు గారు, నందిగం ప్రెసిడెంట్ గారు, వారి మిత్రులు, బంధువులు తమ అభిమానంలో హితులు, సన్నిహితులు, హెచ్ఎం గారు, అట్లానే జగన్పల్లి, విధంగా పెద్దలు, రిటైర్డ్ టీచర్, స్టేషన్ మాస్టర్ గారు అంటాం సూర్యనారాయణ గారు, లీడ్ అసిస్టెంట్, వారి మిత్రులు, స్నేహితులు, అదేవిధంగా మా పాఠశాలలో పనిచేసిన క్లారెన్స్ టీచర్ గారు కుమార్తె వారి అల్లుడు గారు వచ్చి వారి శిష్యులు
శిష్యులు రమణమూర్తి గారు మరియు అప్పూరి సత్యనారాయణ గారు, స్ఫూర్తి సత్యనారాయణ గారు, రమణమూర్తి గారు వారి శిష్యులు సంయుక్తంగా వారిని అభినందనలు తెలియజేస్తున్నారు. అచ్చంపేట ఎంఈఓ సోమనాథ్ గారు వారి శిష్యులు, అచ్చంపేట ఎంఈఓ గారు, ఉపాధ్యాయులు వాసు గారు, వెంకటేశ్వరరావు మాస్టర్లు వారి అభినందనలు తెలియజేస్తున్నారు. మస్తాన్ వలి గారు మరియు మా పాఠశాలలో హిందీ బోధిస్తున్నటువంటి టీచర్ గారు వారి దంపతులు కూడా మాస్టర్ గారికి అభినందనలు చేస్తున్నారు. అట్లానే రిటైర్డ్ టీచర్ గారు బ్రవరాంబ గారు, ఒక్కలగడ బ్రవరాంబ గారు మరియు పిఈటి శ్రీనివాస్ గారు, బైరాగ్ గారు, ఆంజనేయులు గారు వారి శిష్యులు విషయాలు వారితో సత్కరిస్తున్నారు. అదేవిధంగా వారి కూడా అదేవిధంగా రిటైర్డ్ వారి ఆశీస్సులు అందజేస్తున్నారు. అట్లానే బ్రహ్మారెడ్డి గారు మా పాఠశాల విద్యార్థులు ప్రోత్సహిస్తూ తమ వంతు సహకారాన్ని అందిస్తున్నటువంటి రిటైర్డ్ ఎంప్లాయ్ బ్రహ్మారెడ్డి గారు, శ్రేయోభిలాషులు బంధువులు చంద్రమౌళి గారు, జానీ, జానీ గారు వారి మాస్టర్ గారి శిష్యులు, జిలానీ గారు, సత్యనారాయణ గారు బాలాజీ సూపర్ బజార్ సత్యనపల్లి, రాజు స్టాఫ్ ఉండాలా స్టాఫ్, వారి మిత్రులు, బంధువర్గం, శ్రేయోభిలాషులు, వారి కుమారులు, వారి ఆంజనేయులు గారు, సార్ ఆంజనేయులు గారు, అనురాధ గారు, టీచర్ ముట్లూరి వెంకయ్య గారు, ఉపాధ్యాయులు, వారి బంధువులు కోటేశ్వరరావు గారు, వారి అల్లుడు శేఖర్ గారు, అట్లానే మా పాలకపక్షం పులిసాంశరావు గారి దంపతుల్ని సత్కరిస్తున్నారు, అభినందనలు తెలియజేస్తున్నారు. రమేష్ గారు ఎక్కడున్న వేదిక వద్దకు రావాలి. వారి మామయ్య పైకి రావాల్సింది ఫోటోగ్రాఫర్స్ మిమ్మల్ని అందరినీ కెమెరా మాంత్రికుడు రాజు మిమ్మల్ని అందరినీ